ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతిపెద్ద చెరువు అయిన తొండమనాడు చెరువు సొసైటీ నందు తిరుపతి జిల్లా మత్స్యశాఖ అధికారి 2014 స్కిల్ టెస్ట్ చేసి సొసైటీ నందు నూతనంగా కమిటీ సభ్యులుగా ఏర్పాటు చేసిన సభ్యులను మాజీ చైర్మన్ చెంగల్ రాయల్ రెడ్డి రామిరెడ్డి 34 మంది మత్స్యకారులను సొసైటీలో చేర్చుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆవేదనను తిరుపతి జిల్లా అధికారులను తెలియజేయడంతో తిరుపతి జిల్లా మత్స్యశాఖ అధికారి రాజేష్ వెంకటాపురం వెళ్లడంతో సొసైటీ మాజీ చైర్మన్ తన వర్గంతో అధికారులపై దౌర్జన్యం చేయబోవడంపై విషయాలను జిల్లా మత్స్యశాఖ అధికారి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా సొసైటీ స్పెషల్ అధికారి సురేష్ మాట్లాడారు. అది ఎవరికి ఇచ్చారు? పేరు చెప్పండి. స్పెషల్ ఆఫీసర్ పేరు చెప్పండి. పుస్తకాలు ఎవరికి ఇచ్చినారు? నీకు అప్పచెప్పారా? నీకు చెప్తున్నావు కోర్టులో ఉన్నాయి. రెండు మాటలు మాట్లాడారు. ఎక్కడ ఉంది? ఈరోజు తొండమనాడు చెరువు జిల్లాలోకి తిరుపతి జిల్లాకి పెద్ద చెరువు అయిన తొండమనాడు చెరువులో బైదేవతమ్మ మత్స్యకార సంఘం ఒకటి ఏర్పాటు చేసినారు. దాంట్లో 2014లో కొత్తగా సభ్యులను చేర్చుకోవడానికి అధికారులు ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ రోజు స్కిల్ టెస్ట్ లో పాల్గొన్న సభ్యుల్లో 34 మంది ఉత్తీర్ణత సాధించిన అధికారులు అధికారికంగా ప్రకటించినారు. ఆ రోజు నుంచి 2014 నుంచి ఈ 2025 దాకా దగ్గర 11 సంవత్సరాలుగా కొత్తగా సభ్యులని సంఘంలో చేర్చుకోలేకుండా రామిరెడ్డి అతని అన్న చెంగళారెడ్డి వాళ్ళిద్దరే అనుభవిస్తూ కొత్తగా సభ్యులని ఎంట్రీ చేయకుండా ఈ పొద్దుగా చేపిస్తున్నారు. మేము అనేక పార్లు కలెక్టర్ దగ్గరికి, ఫిషరీస్ అధికారుల దగ్గరికి, కమిషనర్ దగ్గరికి, హైకోర్టు గౌరవ హైకోర్టుకు కూడా వెళ్ళాము. హైకోర్టు వారు కూడా సభ్యులుగా చేర్చుకొని ఉత్తర్వులు ఇస్తే ఆ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేయకుండా అతను ఉల్లంఘించి అధికారుల మాట వినడు, కోర్టు మాట వినడు. ఆయనే సుప్రీం మారిగా పనిచేసి మాకందరికీ అన్యాయం చేస్తున్నాడు. మాకు ప్రధానమైన జీవనోపాధి చేపలు పట్టుకోవడమే. ఆ గ్రామాల్లో మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా, మమ్మల్ని సభ్యులుగా చేపించుకోవాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం. చిత్తూరు జిల్లాలోకి అతి పెద్ద చెరువు అయిన తొండమనాడు చెరువులో 2014లో స్కిల్ టెస్ట్ జరగడం జరిగింది. ఆ స్కిల్ టెస్ట్లో 34 మంది పాస్ అవ్వడం జరిగింది. అతను అప్పటి నుంచి 2014 నుంచి 2025 దాదాపు 11 సంవత్సరాలుగా ఆ సంఘంలో సభ్యులు చేర్చుకోకుండా కార్యయాపన చేస్తున్నాడు. 2021 21/47 హైకోర్టు నెంబర్ నేనే వేసాను. కోర్టులో 4 వారాల్లో చేర్చుకోమని చెప్పి ఆర్డర్స్ వచ్చింది హైకోర్టు. ఆ ఆర్డర్స్ డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నా అతను చేర్చుకోకుండా చేస్తున్నాడు, చేర్చుకోలేదు. ఇప్పుడు ఇది ఈరోజు అధికారులు ఊర్లోకి వస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం జరిగింది. ఇట్లా లేకుండా చేస్తున్నాడు సార్. జీవనోపాధి లేకుండా చేస్తున్నాడు. చేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు వి సురేష్ బాబు, స్పెషల్ ఆఫీసర్, శ్రీ బైదేవతమ్మ మత్స్య సహకార సంఘంకు స్పెషల్ ఆఫీసర్గా నియమించున్నారు. ఈ బైదేవతమ్మ సహకార సంఘంలో పాత పాలకవర్గం వారు రికార్డ్స్ సరిగా చూపించకుండా, అకౌంట్స్ సరిగా మెయింటైన్ చేయకపోకుండా 2014లో సంఘం నందు స్కిల్ టెస్ట్ జరిగినది. ఆ స్కిల్ టెస్ట్ నందు 34 మంది ఉత్తీర్ణత సాధించున్నారు. ఆ 34 మందిని సంఘంలో మెంబర్లుగా చేర్చుకోమని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ చిత్తూరు వారు ఉత్తర్వులు ఇచ్చినారు. ఆ ఉత్తర్వులను కూడా అమలు పరచకుండా, వారి సభ్యత్వం వారికి ఇవ్వకుండా, వారు జే ఫామ్స్ అన్ని సబ్మిట్ చేసి ఉన్నారు. తర్వాత వాళ్ళు పలు దఫాలు షేర్ క్యాపిటల్ కట్టి బ్యాంకులో మమ్మల్ని మెంబర్లుగా చేర్చుకోమని అర్జీలు కూడా ఇచ్చినారు. కానీ పాలక వర్గం వాళ్ళు చేర్చుకోకుండా కాలయాపన చేస్తూనే వచ్చినారు. ఏదో ఒక కోర్టు కేసు ఉన్నదని చెప్పని మభ్య పెడుతూనే వస్తున్నారు. తర్వాత జిల్లా ఫిషరీస్ అధికారి వారు పలు దఫాలు రికార్డులు తనిఖీ కోసం అని చెప్పి సంఘంకు వెళ్ళగా వాళ్ళు రికార్డులు ఏది కూడా మత్స్యశాఖ అధికారులకి చూపించకుండా దాచిపెట్టుకోవడం జరిగింది. తర్వాత జిల్లా మత్స్యశాఖ అధికారి వారు పలు దఫాలు నోటీసులు ఇచ్చినారు. నోటీసులు ఇచ్చిన తర్వాత పలానా తేదీన పలానా సమయంలో రికార్డులు తనిఖీ చేసుకోవడానికి వస్తున్నామని చెప్పి తెలిపి ముందస్తుగా వెళ్తే కూడా ఆరోగ్యం సరిలేదని, తర్వాత కొద్ది కాలము రికార్డులంతా కూడా లాయర్కి ఇచ్చున్నామని, ఇట్లా
పలు రకాలమైన కారణాలు తెలుపుతూ రికార్డులు ఏది కూడా చూపించకుండా దాచిపెడుతూ ఏపీసీఎస్ యాక్ట్ 1964కి అగెనిస్ట్గా సంఘ పాలకవర్గం వారు నడుచుకుంటూ వచ్చినారు. తదనుగుణంగా జిల్లా మత్స్యశాఖ అధికారి వారు పాత పాలకవర్గం వారిని రద్దుపరిచి సెక్షన్ 34 కింద నన్ను స్పెషల్ ఆఫీసర్గా నియమించినారు 26 మే 2025 తారీఖున. అప్పటి నుంచి పాత పాలకవర్గం వారి దగ్గర నుంచి రికార్డులన్నీ కూడా స్పెషల్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేయమని అందరూ కోరగా పాలకవర్గం వారు దానికి సహకరించకుండా కాలయాపన చేస్తూ రికార్డులు అక్కడ ఉన్నాయని చెప్తూనే ఉన్నారే కానీ మభ్య పెడుతున్నారే కానీ రికార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు దానికి సంబంధించిన పాలకవర్గం రద్దు చేసిన దానికి కూడా పాత పాలకవర్గం వాళ్ళు ఏం చేశారంటే ఏపీ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ విజయవాడ నందు కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేస్తే వారికి అనుకూలంగా తీర్పు రాలేదు. పాలకవర్గం రద్దుపరిచినది కరెక్ట్ అని చెప్పని ఆగస్టు 22, 2025 తారీఖున ఏపీ కోఆపరేటివ్ ట్రిబ్యునల్ నందు తీర్పు కూడా వెలువడినది. ఆ తీర్పు కాపీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి రికార్డులు హ్యాండ్ ఓవర్ చేయనంటే కూడా వాళ్ళు రికార్డులు ఏది హ్యాండ్ ఓవర్ చేయకపోగా పలు దఫాలుగా ఆరోగ్యం సరిలేదనో మేము బయట ఉన్నామని ఇట్లనే చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా డీడీ గారు ఫామ్ K అంటే రికార్డులని సెర్చ్ చేసే అధికారము మన ఏడీ ఫిషరీస్ వారికి ఆథరైజ్ చేసి ఇచ్చున్నారు. ఈరోజు అనగా 29 డిసెంబర్ నెల 2025 తారీఖున ఫిషరీస్ ఏడీ గారు, అదేవిధంగా FDO గారు, తర్వాత పోలీసు వారు, రెవెన్యూ వారు అందరి సమక్షంలో రికార్డుల కోసము గ్రామానికి వెళ్ళగా వెంకటాపురం గ్రామం నందు పాత పాలకవర్గం వాళ్ళు రికార్డులు హ్యాండ్ ఓవర్ చేయకపోగా అధికారులమైన మా మీద ఒక రకమైన దాడి, భయభ్రాంతులు గురి చేసే విధంగా అక్కడ లా అండ్ ఆర్డర్ని కూడా విఘాతం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించినారు. రికార్డ్స్ అయితే మాత్రం ఇవ్వము, మాకు టైం కావాలని చెప్తున్నారే కానీ వాళ్ళు రికార్డ్స్ అయితే ఏ రికార్డు ఇవ్వడం లేదు. కాబట్టి సంఘము నడపడానికి నాకు స్పెషల్ ఆఫీసర్గా ఏ రికార్డులు లేని దానివల్ల నడుపుడుకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా 34 మంది సభ్యులు వాళ్ళ జీవనోపాధి ఈ సహకార సంఘం మీదే ఆధారపడి ఉంది. కానీ వాళ్ళకి జీవనోపాధి లేకుండా గత 11-15 సంవత్సరాలుగా ఇదే పని వాళ్ళు చేస్తున్నారు పాత పాలకవర్గం గారు. మధ్యలో ఏమిటంటే ఎన్నికలు జరిగిందని చెప్తున్నారు. ఆ ఎన్నికలు ఎలా జరిపినారు అంటే జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు ఏమైనా ఉందా అంటే జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు ఏమీ లేదు. జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వులు కూడా మేము కలెక్టర్ గారికి కూడా ఫైల్ పెట్టున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఉండుకొని వాళ్ళ మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయమని కూడా చెప్పి ఉన్నారు. కావున వాళ్ళు రికార్డులు ఏమి ఇవ్వని దాని వలన ఈరోజు మేము దాని మీద రికార్డ్స్ కోసం వెళ్ళిన దాని మీద పై అధికారులకు ఈ విషయాన్ని అంతా తెలుపుతున్నాము. తదుపరి చర్యలు తీసుకునేందుకు వారి ఆదేశాల మేరకు నడుచుకుంటాం.